సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది దుర్గం చెరువు. lakes.hmda.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. కీబోర్డ్ మీద కంట్రోల్ F అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఫైండ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫైండ్ ఆప్షన్ లో దుర్గం చెరువు అని టైప్ చేద్దాం. సో ఇలా వస్తుంది మనకి దుర్గం చెరువు, రాయదుర్గ్, శేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్ కింద ఉన్నట్టు. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవేంటి అంటే FTL మరియు క్యాడస్ట్రల్ ఇన్ఫర్మేషన్. దీని మీద మనం క్లిక్ చేస్తే ఇలా దుర్గం చెరువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ FTL లైన్, పక్కన రెడ్ కలర్ లో ఉంది బఫర్ జోన్ అన్నమాట. సో మీరు ఇక్కడ మ్యాప్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఆక్యుపై అయినట్టు కనపడుతుంది కదా. సో ఈ సర్వే నెంబర్స్ చూడండి, 59, 55, 54, 53, 56 ఇలా ఉన్నాయి కదా. సో దీనిని మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే, తెలంగాణ గవర్నమెంట్ ధరణి వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే కడస్ట్రల్ మ్యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ దుర్గం చెరువు కోసం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఈ డివిజన్ వచ్చేసి రాజేంద్ర నగర్ డివిజన్, ఇక్కడ మండల్ శేర్లింగంపల్లి మండల్, అలానే విలేజ్ మాదాపూర్ విలేజ్ కిందకు వస్తుంది. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నారు చూసారా, ఇదే దుర్గం చెరువు. సో ఇక్కడ కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ మీరు సర్వే నెంబర్స్ చూడొచ్చు, 53, 54, 58, 56, 55. సో ఇదే సర్వే నెంబర్స్ మనం లేక్స్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసిన దాంట్లో క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ, సో ఈ సర్వే నెంబర్స్ దాటిన తర్వాత ఉన్నది కూడా దుర్గం చెరువు లేకే. ఈ పార్ట్ దాకా ఎన్క్రోచ్ అయింది.